విష్ణుమూర్తి మోహిని అవతారం ఒక అత్యంత అందమైన స్త్రీ రూపం. ఆమె అందాన్ని చూసిన దేవతలు, అసురులు అందరూ మనోహరమైపోయారు. సముద్రమథనం తర్వాత అమృతాన్ని పొందాలనే కోరికతో దేవతలు, అసురుల మధ్య యుద్ధం జరిగినప్పుడు విష్ణువు ఆ రూపాన్ని ధరించారు. ఆమె అందాన్ని చూసి అసురులు మైమరిచిపోగా అమృతం దేవతలకు లభించింది. కానీ విష్ణుమూర్తి మోహిని రూపం అంత అందంగా ఉండటం వలన మహాదేవుడు కూడా ఆకర్షితులయ్యారు. ఆయన మోహినిని వెంబడించడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ సమయంలో శివుడు మరియు మోహిని కలయికతో ఒక శిశువు పుట్టాడు. ఆ శిశువు స్వామి అయ్యప్ప. అయ్యప్ప స్వామి రెండు పురుష శక్తుల కలయిక నుండి జన్మించిన దేవుడు. అయ్యప్ప స్వామి కొరకు కేరళలోని అందమైన శబరిమల కొండల మధ్య ఒక అద్భుతమైన ఆలయం నిర్మించబడింది. ఆ ఆలయ దర్శనానికి ముందు భక్తులు 2 నెలల పాటు బ్రహ్మచారిలా కఠిన తపస్సు చేయాలి. అప్పుడే ఆలయంలోకి ప్రవేశించడానికి అనుమతి ఉంటుంది. అంతేకాదు, ఆలయానికి వెళ్లే ముందు అక్కడ ఉన్న మసీదును దర్శించడం కూడా అవసరం. సముద్రానికి 3000 అడుగుల ఎత్తులో ఉన్న శబరిమల ఆలయం అన్ని మతాలు, కులాల వారికి తెరిచి ఉన్న కొద్ది ఆలయాలలో ఒకటి. అయ్యప్ప స్వామి దర్శనానికి ముందు అక్కడ ఉన్న మసీదులో ప్రార్థన చేస్తారు. ఆ మసీదు అయ్యప్ప స్వామికి స్నేహితుడు భక్తుడైన ముస్లిం సెంటు బావర్ అనే వ్యక్తి గౌరవార్థం నిర్మించబడింది. భగవంతుడైన అయ్యప్పను బ్రహ్మాండ పురాణంలో మహాశాస్త అని పేర్కొన్నారు. అంటే ఈ లోకంలో పాపాలను నశింపజేయడానికి వచ్చిన దేవుడు కేరళలో ప్రధాన దేవతగా పూజింపబడుతున్నారు. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా జరిగిన ఆ విశేషమైన కలయిక నుండి జన్మించిన అయ్యప్పను స్వర్గ దేవతలు స్వీకరించడానికి నిరాకరించారు. అందుకే శివుడు మరియు మోహిని ఆ బాలుడిని భూమి మీదకు తీసుకువచ్చి పంబా నది ఒడ్డున వదిలేశారు. ఒక ప్రాచీన దక్షిణ భారతీయ గ్రంథంలోని కథనం ప్రకారం ఒకసారి పండరం వంశానికి చెందిన రాజు రాజశేఖరుడు వేట కోసం పంబా నది ఒడ్డున ఉన్న అడవికి వచ్చాడు. అప్పుడు నది ఒడ్డున ఒక చిన్న బాలుడు కనిపించాడు. ఆ బాలుడి మెడలో మణిమాల ఉంది. అతను ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇంత చిన్న బాలుడిని ఇక్కడ ఎవరు వదిలేసి వెళ్ళుంటారు? నిజానికి రాజా రాజశేఖరుడికి సంతానం లేకపోవడంతో వారు మరియు వారి భార్య చాలా కాలంగా శివుని ఆరాధిస్తున్నారు. ఆ బాలుడి చుట్టూ ఎవరూ లేకపోవడంతో వారికి శివుడు ప్రార్థనను స్వీకరించాడని అనిపించింది. వారు ఆ బాలుడిని శివుని ఆశీర్వాదంగా భావించి తమతో పాటు రాజభవనానికి తీసుకెళ్లి మణికంఠన్ అని పేరు పెట్టారు. మణికంఠన్ చాలా తెలివైన బాలుడు. కానీ రాజశేఖరుని భార్య అతనిని అస్సలు ఇష్టపడలేదు. అడవి నుండి తీసుకువచ్చిన బాలుడు తమ వంశానికి వారసుడిగా ఉండాలని ఆమె కోరుకోలేదు. మణికంఠన్ పెద్దవాడవుతున్న కొద్దీ రాణి అతని నుండి బయటపడే మార్గాలను ఆలోచించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఒకరోజు ఆమె ఒక ప్రణాళిక వేసింది. ఆమె అనారోగ్యంగా ఉన్నట్లు నటించింది. మణికంఠన్ తనను చూడటానికి వచ్చినప్పుడు తన పరిస్థితి చాలా దయనీయంగా ఉందని, వైద్యుడు తనను కాపాడటానికి ఒకే ఒక మందు మాత్రమే ఉపయోగపడుతుందని, దానికి ఒక పులి పాలు అవసరం అని చెప్పింది. ఇది విన్న మణికంఠన్ వెంటనే అడవికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. పులి పాలు తీయడంలో 12 ఏళ్ల మణికంఠన్ పులి ఆహారంగా మారిపోతాడని ఆమె ఆనందించింది. కానీ అడవిలో మణికంఠన్ మరో ప్రమాదాన్ని ఎదుర్కొన్నాడు. మణికంఠన్ అడవిలోకి వెళ్లగానే అకస్మాత్తుగా మహిషి అనే రాక్షసి అతనిపై దాడి చేసింది. మహిషాసురుడి చెల్లి అయిన మహిషాసురుడిని మాతా దుర్గా చంపినప్పటి నుండి మహిషి స్వర్గం మరియు భూమిపై విధ్వంసం సృష్టిస్తోంది. మహిషి బ్రహ్మదేవుని నుండి ఒక వరం పొందింది. ఆ వరం ప్రకారం ఆమెను చంపగలిగేది ఒక వ్యక్తి మాత్రమే. ఆ వ్యక్తి 2 పురుష శక్తుల కలయిక వల్ల జన్మించిన వాడై ఉండాలి. ఈ కారణంగా మహిషి చాలా ప్రమాదకరంగా మారింది. ఏ దేవుడు ఆమెను ఏమీ చేయలేకపోయారు. కానీ మహిషికి తెలియదు మణికంఠన్ జననం భగవంతుడైన విష్ణువు మోహిని అవతారం మరియు శివుని కలయిక వల్ల జరిగిందని, అదే ఆమె అంతమకు కారణం కాబోతుందని. మహిషి మణికంఠన్పై దాడి చేయగానే మణికంఠన్ ఏమీ ఆలోచించకుండా ఆమెపై దాడి చేశాడు. ఆ క్షణంలో తన నిజమైన శక్తిని గ్రహించి తను సామాన్యుడు కాదని, ఈ రాక్షసిని సంహరించడానికి జన్మించిన దేవుడని అర్థమైంది. కొద్ది సమయంలోనే మణికంఠన్ మహిషిని సంహరించాడు. అలా భగవంతుడైన అయ్యప్ప మహిషిని సంహరించగానే ఆమె మృతదేహం నుండి ఒక అందమైన కన్య ప్రత్యక్షమైంది. ఆ కన్య చేతులు జోడించి వారికి ధన్యవాదాలు తెలిపి తన పేరు మాళికాపురం అని, ఒక ఋషి ఆమెను రాక్షసిగా మారమని శపించాడని, ఆ రాక్షసిని సంహరించిన తర్వాతే ఆ శాపం తొలగిపోతుందని చెప్పింది. అయ్యప్ప స్వామి ఆమెను ఆశీర్వదించి ఇక తన ఇష్టం వచ్చినట్లు జీవించమని చెప్పారు. కానీ ఆ యువతి ఒక కోరికను వ్యక్తం చేసింది.
నేను మీ భార్యగా మారి జీవితాంతం మీ సేవ చేయాలని కోరుకుంటున్నాను అని ఆమె చెప్పింది. అది విని అయ్యప్ప స్వామి కాస్త సందిగ్ధతలో పడ్డారు. అయ్యప్ప స్వామి బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించినందున అతను ఎవరినీ వివాహం చేసుకోలేకపోతారు. కాని ఆమె కోరికను గౌరవిస్తూ అతను ఆమెతో, ఈ రోజు నుండి నేను అడవికి వెళ్లి లోతైన ధ్యానంలో మునిగిపోతానని, దూరదూర ప్రాంతాల నుండి భక్తులు కష్టపడి వచ్చి తనను దర్శిస్తారని, కానీ భక్తులు రావటం ఆగిపోయిన రోజున నేను నీతో వివాహం చేసుకుంటానని చెప్తారు. అయ్యప్ప స్వామి మాటలు విని మాలికాపురం సంతోషించింది. ఆయన ఆశ్రమం దగ్గరే ఉండి ఈ వాగ్దానం నెరవేరే రోజు కోసం ఎదురు చూడాలని నిర్ణయించుకుంది. ఆమె గౌరవార్థం శబరిమల ఆలయం కుడివైపు మాళికాపురంగమ్మ ఆలయం నిర్మించబడింది. నమ్మకాల ప్రకారం మొదటిసారి శబరిమల యాత్రకు వెళ్లే భక్తుడిని కన్ని అయ్యప్ప లేదా కన్నిస్వామి అని అంటారు. శబరిమల యాత్రలో పాల్గొనే కన్నిస్వామి లేకుండా 1 సంవత్సరం గడిస్తే అదే సంవత్సరంలో స్వామి అయ్యప్ప తన వాగ్దానాన్ని నెరవేర్చుతారని నమ్మకం. శబరిమల ఆలయంలో స్త్రీల ప్రవేశంపై నిషేధం ఉండటానికి ఇదే ప్రధాన కారణం. మాళికాపురం అమ్మను గౌరవిస్తూ ఏ మహిళను అయ్యప్ప స్వామికి దగ్గరగా వెళ్లనివ్వరు. అదే సమయంలో కొన్ని తాంత్రిక గ్రంథాల ప్రకారం ఎవరైనా బ్రహ్మచారిగా జీవించాలని నిర్ణయించుకున్నప్పుడు వారికి వ్యతిరేక లింగంతో ఏ సంబంధం ఉండకూడదు. అందుకే శబరిమల ఆలయంలో ఈ నియమాన్ని అమలు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున మొత్తం శబరిమల ఆలయం మరియు చుట్టుపక్కల ప్రాంతాలను అలంకరిస్తారు మరియు లక్షలాది భక్తులు తమ దేవుడిని దర్శించుకోవడానికి వస్తారు. ఆలయ ప్రాంగణంలో తూర్పు దిశలో మకర జ్యోతి అనే నక్షత్రం కనిపించడాన్ని ఎదురు చూస్తారు. ఈ నక్షత్రం కనిపించగానే మొత్తం ఆలయం దీపాలతో అలంకరించబడుతుంది మరియు ఇక్కడ జరుపుకునే సంవత్సరపు అతిపెద్ద ఉత్సవం మకరవిళక్కు ప్రారంభమవుతుంది. శబరిమల ఆలయంలో ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకునే ఈ పండుగకు రామాయణంలోని ఒక మరపురాని కథతో సంబంధం ఉంది. మణికంఠన్ రూపంలో భగవంతుడైన అయ్యప్ప అడవిలో లోతైన తపస్సు చేస్తున్నప్పుడు అయ్యప్ప స్వామి శ్రీరామచంద్రునితో కలిశారని చెబుతారు. కథ ప్రకారం శ్రీరామచంద్రులు తన భక్తురాలు శబరిని కలిసి తిరిగి వస్తున్నప్పుడు భగవంతుడైన అయ్యప్ప లోతైన ధ్యానంలో ఉన్నట్లు చూస్తారు. శ్రీరామచంద్రులు ఆయన వైపు వెళ్ళగానే మహావిష్ణువు అవతారం అయోధ్య రాకుమారుడు శ్రీరామచంద్రులు స్వయంగా తనను కలవడానికి వచ్చారని తెలుసుకుని కొంత సమయం తమ ధ్యానం నుండి బయటకు వచ్చి శ్రీరామచంద్రుని కలుస్తారు. మకర సంక్రాంతి రోజున భగవంతుడైన అయ్యప్ప తన ధ్యానం నుండి బయటకు వచ్చి శ్రీరామచంద్రుడిని కలిసినట్లే ప్రతి సంవత్సరం ఈ రోజు ఆయన తన ధ్యానం నుండి బయటకు వచ్చి తన భక్తులను ఆశీర్వదిస్తారని మరియు వారి కోరికలను నెరవేరుస్తారని నమ్ముతారు. కానీ ఇక్కడి ప్రధాన ఆలయం గర్భగుడిలోకి వెళ్లడానికి భక్తులు దాదాపు 2 నెలల ముందు ప్రారంభమయ్యే యాత్రలో పాల్గొనాలి. ఈ యాత్ర పూర్తయిన తరువాతనే వారు అయ్యప్ప స్వామిను సమీపంగా దర్శించుకోగలరు. కానీ ఈ యాత్ర అంత సులభం కాదు. శబరిమల యాత్ర డిసెంబర్ మరియు జనవరి నెలల్లో జరుగుతుంది. దీని ముగింపు మకరవిళక్కు ఉత్సవంతో ముగుస్తుంది. ఈ యాత్రలో వివిధ దశలు మరియు నియమాలు ఉంటాయి. వీటిని ప్రతి యాత్రికుడు పాటించాలి. యాత్ర మొదటి రోజు ప్రతి యాత్రికుడికి ఒక రుద్రాక్ష లేదా తులసి మాల వేయబడుతుంది. ఆ తర్వాత వారు 41 రోజుల పాటు కఠిన వ్రతాన్ని పాటించాలి. అందులో వారు బ్రహ్మచారిలా జీవించాలి మరియు సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవడానికి అనుమతి ఉంటుంది. కోపం, భయం, అసూయ వంటి భావాలపై నియంత్రణ సాధించి వారు సత్యం మరియు ధర్మం మార్గంలో నడవాలి. అలాగే తమ చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తిని భగవంతుడి రూపంగా భావించి వారి సేవ మరియు సహాయం చేయాలి. అయ్యప్ప స్వామి భక్తుల నమ్మకం ప్రకారం ఈ ఆలయంలో మీరు భగవంతుడిని ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా భౌతికంగా కూడా అనుభవించవచ్చు. కానీ దానికి మీ మనస్సు మరియు శరీరం శుద్ధంగా ఉండటం అవసరం. ఇది ఈ 41 రోజుల కఠిన వ్రతం తర్వాత మాత్రమే సాధ్యమవుతుంది. కేరళలోని 5 శ్రీధర్మశాస్త్ర ఆలయాలలో ఒకటైన శబరిమల ఆలయం ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద తీర్థయాత్ర కేంద్రంగా పేరుగాంచింది. ఇక్కడ ప్రతి సంవత్సరం కోట్లాది మంది అయ్యప్పను దర్శించుకోవడానికి మరియు ఇక్కడ జరుపుకునే మకరవిళక్కు ఉత్సవంలో పాల్గొనడానికి వస్తారు. మీలో ఎవరైనా ఈ ఉత్సవాన్ని అనుభవించారా? మీరు శబరిమల యాత్రను పూర్తి చేసి ఇక్కడకు రావాలని కోరుకుంటున్నారా? మీ ఆలోచనలను కామెంట్లలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు.
ఇలాంటి మరిన్ని వినని చెప్పని మరియు చూడని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.